ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ప్రార్థనతో సెషన్ ఆరంభించుకుందాం. స్తోత్రం ప్రభా, వందనాలు తండ్రి మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. సాయంకాల సమయము దేవాని సన్నిధికి నాయన మరి మేము చేరి ఉన్నాం ప్రభా. దేవా నాయన మరి మా యొక్క మూలములు, దేవా పాత నిబంధన గ్రంథం యొక్క సారాంశము, దేవా నాయన మరి ఇక నీకు లేఖనంలో ఉన్న దేవా నాయన మీ రక్షణ ప్రణాళిక, దేవా వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఇప్పటి వరకు మీరు సహాయపడుతూ వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. మరి ఈరోజు ముగింపు సెషన్లో కూడా దేవా నాయన మీరే మాకు తోడై ఉండండి, నడిపించండి దేవా నాయన. మరి మీ చిత్తము, మీ ఉద్దేశము మా జీవితాల్లో జగత్ పునాది వేయబడక మునిపే నాయన మీరు మమ్మల్ని ఎంచుకున్నారు. మీ రక్షణ ప్రణాళికను మాకు అందించారు ప్రభా. మరి నీ లేఖలను అర్థం చేసుకుంటూ దేవా మా జీవితంలో నాయన మీరు ఇచ్చిన రక్షణ కొనసాగించుకుంటూ ప్రభా, సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానము చేత మా జీవితాలను కట్టుకుని అనేక మందిని వెలిగించే కృపను దయచేయమని దేవా మరి సెషన్ అంతటిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ప్రియమైన వర్లరా, మనము గత 4 సెషన్స్లో లేదా 5 సెషన్స్లో మనము పాత నిబంధన గ్రంథం యొక్క ఓరియు లేకుంటే పాత నిబంధన గ్రంథం యొక్క సారాంశాన్ని మనము చూస్తూ ఉన్నాం. సో మరి ఈరోజు మనము ముగింపు సెషన్లోనికి వెళ్ళిపోతా ఉన్నాం. సో ముగింపు సెషన్లో ఈరోజు మనము కొన్ని ఇంపార్టెంట్ స్టేజెస్ మనం చూసుకుని ముగించుకుంటాం. ఒక్కసారి స్క్రీన్ వచ్చిన తర్వాత చెప్పండి, నేను స్క్రీన్ ప్రజెంట్ చేస్తా ఉన్నాను. ఒకసారి మ్యూట్లో పెట్టండి. సో స్క్రీన్ వచ్చింది కదా దిలీప్? రాలేదన్నా స్క్రీన్. రాలేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి దిలీప్. ఇప్పుడు వచ్చిందన్నా. ఓకే 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 ఓకే. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి వందనాలు. సో ఇప్పుడు మనము ప్రజెంటేషన్ ఫాలో అవుదాం. సో ఇప్పటి వరకు మనము పాత నిబంధన గ్రంథాన్ని 8 భాగాలుగా చూస్తూ వస్తా ఉన్నాం. 8 భాగాల్లో మనము క్రియేషన్ స్టేజ్, సృష్టి ఆరంభించబడిన దశ, ప్యాట్రియాకల్ స్టేజ్, మన పితరులైన అబ్రహాం, ఇసాకు, యాకోబు, యోసేపు లేక సమయము, ఆ చరిత్ర అవన్నీ చూసాం. అలాగే ఎక్సోడస్ స్టేజ్, ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మరి ఐగుప్తు ప్రాంతం నుంచి మరి విడిపించిన విధానం, అలాగే నిర్గమము, అలాగే అరణ్య ప్రాంతంలో వారి యొక్క ప్రయాణము, ఇవన్నీ కూడా ఎక్సోడస్ స్టేజ్ లో మనము చూస్తూ వచ్చాం. నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 4 పుస్తకాల భాగాన్ని ఎక్సోడస్ స్టేజ్ లో మనం చూసాం. అలాగే 4వ భాగంగా కాంక్వెస్ట్ స్టేజ్, విజయం పొందిన దశ, అంటే కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న దశను కూడా మనం చూసాం. అలాగే న్యాయాధిపతులు ఏలిన సంవత్సరాలు, మరి అప్పుడున్న పరిస్థితులు, ఎవరెవరు న్యాయాధిపతులుగా ఉన్నారు, ఏ ఏ పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ కూడా మనము జడ్జెస్ అలాగే రూతు పుస్తకాల ద్వారా చూస్తూ వచ్చాం. మరి 6వదిగా కింగ్డమ్ స్టేజ్. గత 2 సెషన్స్ లో మనం ఎక్కువగా కింగ్డమ్ స్టేజ్ కొరకు ఫోకస్డ్ గా మనం చూస్తూ వచ్చాం. కింగ్డమ్ స్టేజ్ లో మరలా 3 భాగాలు. మొట్టమొదటిగా యునైటెడ్ కింగ్డమ్, సౌలును దేవుడు ఏర్పరచుకున్న తర్వాత మరి దావీదును దేవుడు ఏర్పరచుకోవటం, దావీదు తర్వాత సొలొమోను తర్వాత కింగ్డమ్ 2 భాగాలుగా విడిపోయిన స్థితి మనం చూసాం, సొలొమోను యొక్క అవిధేయతను బట్టి, పాపమును బట్టి. సో అప్పటి నుంచి 2 రాజ్యాలుగా, ఇజ్రాయెల్ రాజ్యము అలాగే యూదా రాజ్యముగా మరి కింగ్డమ్ డివైడ్ అయిపోయిన సమయాన్ని మనం చూస్తూ వచ్చాం. తర్వాత మరి ఇజ్రాయెలు రాజ్యము త్వరగానే మరి శత్రువుల చేతికి అప్పగించబడటం. కారణం ఏంటంటే దేవుని పిల్లలు దేవుని మాట వినని కారణాన్ని బట్టి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను మరి అష్షూరు రాజులకు అప్పగిస్తాడు. ఈ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. తర్వాత కొంత సమయం, దాదాపు 136 సంవత్సరాలు మరి యూదా రాజ్యం మాత్రము మరి రాజ్యము ఏలుతూ ఉన్న సమయాన్ని చూస్తాం. తర్వాత కూడా మరి ఆ రాజ్యము పట్టబడిన విషయాన్ని మనము గత సెషన్లో చూస్తూ వచ్చాం. మరలా నేను ఆ డీటెయిల్కి వెళ్ళాలని అనుకోవట్లేదు, కానీ ఇక్కడి వరకు మనము చూస్తూ వచ్చాం చాలా స్పష్టంగా. మరి టైం లైన్తో పాటు అక్కడున్న ఆ పుస్తకాల్లో ఉన్న సారాంశము, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, ప్రతిదీ కూడా మనం క్రోడీకరించుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఎగ్జైల్ స్టేజ్, అంటే క్యాప్టివ్, అంటే వాళ్ళు బందీలుగా తీసుకుని వెళ్ళబడిన దశ, అలాగే మరలా వాళ్ళు రిటర్న్ వచ్చిన దశ, ఈ 2 దశలను మనము చాలా క్లుప్తంగా ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. సో దీనితో మనము 39 పుస్తకాల సమాహారము, అలాగే 6000 సంవత్సరాల చరిత్ర, మరి 4 నిబంధనలు మనము చూస్తూ వచ్చాం. 4 నిబంధనలు: నోవాహుతో నిబంధన, అబ్రహాంతో నిబంధన, మోషేతో నిబంధన, అలాగే దావీదుతో నిబంధన. ఈ 4 నిబంధనల యొక్క సారాంశమే పాత నిబంధన పుస్తకం. మనము వీటి టైం లైన్, వీటి యొక్క ఇంపార్టెన్స్,
మరి దేవుడు ఎందుకు ఈ నిబంధనలు మరి నిబంధనలు చేసి ఆ నిబంధనలు నిలుపుకుంటూ ఏ విధంగా వచ్చాడన్న విషయాన్ని మనం చూసాం. ఎందుకంటే మనిషి యొక్క పతనం తర్వాత మరి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేయడానికి దేవుడు 4 ప్రాముఖ్యమైన నిబంధనలు ఆయన చేసిన విషయాన్ని మనం గమనించుకుంటూ వచ్చాం. గత కొన్ని సెషన్స్ లో వీటి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 4 సెషన్స్, ఈ 4 నిబంధనల యొక్క సమూహారమే దేవుడు మరి నూతన నిబంధన యేసు ప్రభు వాళ్ళ రక్షణ ప్రణాళికను మనకు 2000 సంవత్సరాల క్రితము దయచేశాడు. సో ఇప్పుడు మనము ఎగ్జైల్ స్టేజ్కి వెళ్ళక ముందు ఒక్కసారి డివైడెడ్ కింగ్డమ్ లో ఉన్న ప్రవక్తలు, యూదా మాత్రమే ఉన్న సమయంలో ఉన్న ప్రవక్తలు మనం చూసినట్లయితే మరి ఈ విధంగా మరి ఆ యొక్క ప్రవక్తల సమయాన్ని మనము చూస్తూ వచ్చాం. జస్ట్ రీక్యాప్ ఇస్తా ఉన్నాను. డివైడెడ్ కింగ్డమ్ లో మరి యోనా, ఆమోస్, యోషయా, జోయల్, ఐజయా, మీకా మరి ఉండగా జూదా ఎలోన్ అంటే కేవలం మరి యూదా రాజ్యం పరిపాలన చేస్తున్న సమయంలో నహూం, హబక్కుకు, జఫన్యా, జెర్మయా, లెమెంటేషన్స్, ఓబద్యా ఇటు రీతిగా ప్రవక్తలు 12 మంది ప్రవక్తల పుస్తకాలు అక్కడ మనము చూస్తాం. మిగిలిన 5 పుస్తకాలు ఈ రోజు మనము ఎగ్జైల్ అండ్ రిటర్న్ స్టేజ్ లో మనము చూడబోతా ఉన్నాం. టోటల్ గా ప్రవక్తల పుస్తకాలు 17 పుస్తకాలు. ఆ విషయాలు కూడా నేను మీకు ముందున్న భాగంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జైల్ స్టేజ్ మనం చూడబోతా ఉన్నాం. ఎగ్జైల్ స్టేజ్ లో ప్రాముఖ్యంగా 2 పుస్తకాలు ఆ సందర్భాన్ని మరి సంగ్రహంగా మరి ఆ భక్తుల ద్వారా దేవుడు రాయించిన విషయాన్ని మనం చూస్తాం. మొదటిగా దానియేలు పుస్తకం, రెండవది ఎహెజ్కేలు పుస్తకం. సో ఈ ఎగ్జైల్ స్టేజ్ జరగక ముందు వీళ్ళు ఏ విధంగా మరి యూదా రాజ్యం పట్టబడింది అన్న విషయాన్ని మనము చూస్తే, మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విషయాలన్నీ కూడా రెండవ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనం నుంచి 25వ అధ్యాయం వరకున్న విషయాలు ఈ స్లైడ్ లో మనం చూస్తాం. ఎందుకంటే మనము చూసాం ఇజ్రాయెల్ ప్రజలు మరి యూదా ప్రజల కంటే, యూదా రాజ్యం కంటే ముందే క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలోనే వారు పట్టబడ్డారు. అంటే ఆ రాజ్యము స్థాపించబడిన తర్వాత కేవలం 200 సంవత్సరాలు మాత్రమే ఇజ్రాయెల్ రాజ్యం ఉంది. దాని తర్వాత ఇంకొక 136 సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం 586 వరకు యూదా రాజ్యం ఉంది. మొట్టమొదటిగా యూదా రాజ్యం మీద మరి పట్టబడడానికి దాడి యోషియా దినాలు అయిపోయిన తర్వాత మరి యెహోయాజు సమయంలో ఐగుప్తు రాజు వచ్చి యూదా రాజ్యాన్ని పట్టుకుని ఈ యెహోయాజుని ఐగుప్తు పట్టుకుని పోయి యెహోయాకీముని రాజుగా నియమించాడు. ఈ విషయాలన్నీ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 24వ అధ్యాయము నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా 31వ వచనం నుంచి 24, 25 అధ్యాయాలు ఉన్న భాగాలు మనం చూస్తా ఉన్నాం. సో యెహోయాకీముని రాజుగా మరి తను నియమించిన తర్వాత ఇక్కడ నెబుకద్నెజరు ఈజిప్టును జయించి యూదా రాజ్యాన్ని మరి ఆక్రమించుకుని యూదా రాజ్యం మీద ఈ యెహోయాకీముని తీసుకుని పోయి యెహోయాకీను అనే వ్యక్తిని మరి నియమించాడు. వీళ్ళందరూ కూడా ఎవరో కాదు, హోషియా ఆఖరి రాజైన హోషియా, మంచి రాజు అని మనము గత సెషన్ లో ధ్యానం చేసుకున్నాం కదా. వారి కుమారులు లేకుంటే ఆయన సహోదరులు, కొంతమంది తర్వాత సిద్కియా ఆయన సహోదరుడు. ఓకే, సో యెహోయాకీనుని ఇక్కడ రాజుగా మరి నియమిస్తాడు. ఈ ఫస్ట్ నెబుకద్నెజరు దాడి చేసి కొంతమంది రాజకుమారుల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వారిలో దానియేలు శ్రేష్ఠుడు, అలాగే షడ్రక్, మిషక్, అబేద్నెగోలు కూడా మరి ఆ సమయంలో వారు బందీలుగా పట్టుబడి అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే, సో ఈ తర్వాత నెబుకద్నెజరు మరి ఈ రాజు తిరుగుబాటు చేసినప్పుడు ఇంకొక ఆక్రమణ వచ్చి యెరూషలేం మందిరాన్ని మరి అంతటిని మరి పాడు చేసి అక్కడున్న మరి ట్రెజర్స్ అన్నిటిని తీసుకుని వెళ్ళిపోయి 10,000 మందిని అక్కడ తీసుకువెళ్ళినట్లుగా మనము చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా 24వ అధ్యాయంలో మనము చూడవచ్చు. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయంలో ఆ సెకండ్ టైం నెబుకద్నెజరు వచ్చినప్పుడు ఎహెజ్కేలును కూడా మరి తీసుకువెళ్ళినట్లుగా మనము గమనించాలి. సో ఇప్పుడు యెహోయాకీన్ని తీసి ఇక్కడ సిద్కియా అనే రాజును మరి సహోదరుడైన హోషియాకి సహోదరుడైన సిద్కియాని మరి ఇక్కడ రాజుగా నియమిస్తాడు. ఈ సిద్కియా కూడా తిరుగుబాటు చేసినప్పుడు థర్డ్ టైం నెబుకద్నెజరు వచ్చి మిగిలిన వారిని అందరినీ కూడా క్యాప్చర్ చేసి పట్టుకుని పోతాడు. చూడండి, యూదా రాజ్యం యొక్క పతనం మొట్టమొదటిగా ఐగుప్తు రాజు దాడి చేసి ఆక్రమించుకోగా, తర్వాత నెబుకద్నెజరు వచ్చి ఫస్ట్ టైం
మొదటి విడతలో ఈజిప్టుని జయించి యూదా రాజ్యాన్ని క్యాప్చర్ చేసి ఒక రాజుని నియమించటం, ఇక్కడున్న రాజును తీసుకుని పోవటం. తర్వాత మళ్ళా సెకండ్ టైం వచ్చినప్పుడు 10,000 మందిని అలాగే కొన్ని ట్రెజర్స్ ని ఆ యెరూషలేం మొత్తాన్ని మరి కాల్చివేయటం, ఇవన్నీ కూడా సెకండ్ టైం చూస్తాం. థర్డ్ టైం కంప్లీట్ గా మరి ఈ యెరూషలేము యూదా రాజ్యాన్ని కంప్లీట్ గా సమూలంగా మరి తీసుకువెళ్ళిపోయినట్లుగా, మిగిలిన పీపుల్ అందరిని కూడా తీసుకువెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఇది చరిత్రలో జరిగిన విషయం. సో యూదా రాజ్యం యొక్క పతనము ఇక్కడతో సంపూర్ణమైపోయింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కడున్నారయ్యా అంటే మరి వాళ్ళు ఎక్కడున్నారంటే బాబులోన్ అనే రాజ్యంలో వారు నివసిస్తా ఉన్నారు. వారందరూ బందీలుగా నివసిస్తా ఉన్నారు. వీరందరూ బందీలుగా నివసించక ముందు ఇర్మియా భక్తుడు ప్రవచించినట్లుగా 70 సంవత్సరాలు వీరి క్యాప్టివిటీలో, అనగా వేరే రాజుల యొక్క ఆధీనంలో వీరు ఉంటారు అని దేవుడు స్పష్టంగా ప్రవచించినట్టుగా 70 సంవత్సరాలు వీరు భయంకరమైన బందీలుగా ఆ రాజ్యంలో ఉంటారు. అయితే వీరు బందీలుగా ఉన్న సమయంలో దేవుడు ఇద్దరు ప్రవక్తల ద్వారా మరి యూదా ప్రజలతో మాట్లాడటం మనం చూస్తాం. అయితే దానియేలు గురించి ప్రత్యేకంగా మనం చూస్తే, దానియేలు ఏ రీతిగా మరి ఆ ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ ఏ రీతిగా తను ప్రత్యేకించుకున్నాడు, యవనస్తులు తనతో పాటు మరి దేవుని కొరకు రోషంగా నిలవబడటానికి దానియేలు ఒక నాయకుడి వలె నిలవబడ్డాడు. దానియేలుకి దేవుడు ఎన్నో రెవల్యూషన్స్ ఇచ్చాడు. సో మనం పాత నిబంధన గ్రంథంలో మనము చూస్తే రెవల్యూషన్ బుక్ దానియేల్, ఎహెజ్కేల్, జకర్యా ఈ 3 పుస్తకాలు మరి అప్పుడు తర్వాత వచ్చే రాజుల గురించి గాని, ఆ మెస్సయ రాజ్యం గురించి గాని, లేక తర్వాత సెకండ్ కమింగ్ లో జరగబోయే విషయాలు గాని, ఇవన్నీ కూడా ఈ 3 పుస్తకాల్లో మరి సూచనలుగా, మరి రెవల్యూషన్ ఒక దర్శనాలుగా, మరి చెప్పాలి అంటే ఆ సమయంలో దేవుడు వారితో ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడినట్లుగా మనం చూస్తే చూడండి, దానియేలు పుస్తకాన్ని 2 భాగాలుగా మనము చూస్తే హిస్టారికల్ నారేటివ్స్, దానియేలు గురించి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి బాబులోన్ టైంలో ఏం జరిగింది మనకు తెలుసు. దానియేలు ఎలా వచ్చారు, ఎలా శాకాహారం తీసుకున్నాడు, 10 శ్రేష్టమైన జ్ఞానం దేవుడు దానియేలుకి ఇచ్చాడు. మరి నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనాల భావం ఎవ్వరూ చెప్పలేకపోతే దానియేలుతో మాత్రమే దేవుడు మరి ఆ రివెలేషన్ ఇచ్చాడు. సో అటు రీతిగా దానియేలు మరి రాజులు మారుతున్నప్పటికీ కూడా తను ప్రధానమంత్రిగా బాబులోన్లో ఉన్న మరి అన్ని ప్రధాన సంస్థల్లో మరి ముఖ్యుడైన దానియేలుగా మరి తనకి దేవుడు తను హెచ్చించాడు. అంత మాత్రమే కాదు, తన ఫ్రెండ్స్ ను కూడా మరి దేవుడు హెచ్చించాడు. దానియేలుని మరి తన ఫ్రెండ్స్ ని అగ్నిగుండంలో నుంచి దేవుడు రక్షించాడు. దానియేలుని సింహాల బోల నుంచి రక్షించాడు. ఈ విషయాలన్నీ కూడా మనము మొదటి 6 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. తర్వాత 7 నుంచి 12 అధ్యాయాల వరకు మనం చూస్తే చూడండి, ఫ్యూచర్ కింగ్డమ్స్ అంటే తర్వాత వచ్చే కింగ్డమ్స్ ఎలా ఉంటాయి, డివైన్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే మెస్సయ్య యొక్క ఎస్టాబ్లిష్మెంట్, ఆయన యొక్క ఎటర్నల్ కింగ్డమ్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా 7 నుంచి 12 అధ్యాయాల వరకు మనం చూస్తాం. ఇవి గ్రేట్ రెవల్యూషన్స్ దానియేలు ద్వారా. మరి మెస్సయ్య కమింగ్ టైమ్ లైన్, తర్వాత మరి తర్వాత ఫ్యూచర్ రాజులు, మరి ఈ విధంగా మనం చూస్తే నెబుకద్నెజరుకి మరి ఒక మహా గొప్ప విగ్రహం కల్లో కనపడటం, ఆ విగ్రహం తుత్తు నీలుగా అయిపోవటం, ఇవన్నీ మనం చూస్తాం. వీటిలో ఒక్కొక్క రాజ్యం ఎలా వస్తుందో దేవుడు స్పష్టంగా చెప్పాడు. మనం తల భాగాన్ని చూస్తే బాబిలోనియా ప్రాంతం, అలాగే వీపు భాగం లేకుంటే నడుము భాగాన్ని చూస్తే మాదీలు పర్షియల యొక్క కాలము, తర్వాత గ్రీకుల యొక్క కాలము, తర్వాత రోమన్ యొక్క కాలము, తర్వాత చివరిగా పాదాలు మరి మట్టి యాంటీ క్రైస్ట్ కాలము. ఈ రీతిగా దేవుడు మరి దానియేలుకు యొక్క రెవల్యూషన్ మనం ఇవ్వటం, అటు రీతిగానే మరి ఈ రాజ్యాలన్నీ కూడా వచ్చి చరిత్రలో మరి కలిసిపోయినాయి. చివరిగా వచ్చేది మరి దేవునికి వ్యతిరేకంగా యాంటీ క్రైస్ట్ రాబోతా ఉన్నాడు. ఇది మనము సెకండ్ కమింగ్ టైంలో మనం చూస్తాం. ఓకే, ఈ రెవల్యూషన్స్ అన్ని కూడా దేవుడు దానియేలు ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే బాబిలోనే ప్రాంతంలో ఉన్నారు. ఓకే, తర్వాత మనము చూసాం ఇంతకు ముందు మొట్టమొదటిగా దానియేలుతో పాటు కొంతమంది. సెకండ్ టైం నెబుకద్నెజరు వచ్చినప్పుడు ఎహెజ్కేలును కూడా మరి నెబుకద్నెజరు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎహెజ్కేల్ యొక్క సమయం కూడా ఎగ్జైల్ స్టేజ్ అంటే క్యాప్టివిటీలో ఉన్న సమయం. సో ఎహెజ్కేల్ ద్వారా కూడా దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. ఎహెజ్కేల్ 48 అధ్యాయాలను మనము 3 భాగాలుగా చూస్తే, మొదటి 24 అధ్యాయాలు ఎహెజ్కేలు క్యాప్టివిటీలో ఉండి, అంటే బంధింపబడి ఉండి కూడా యూదా ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాడు దేవుడు ఎహెజ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు యూదా ప్రజలను ఏ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడంటే, ఎన్నో చెప్పాలి అంటే ఎహెజ్కేల్ యొక్క జీవితమే ఒక సూచనగా దేవుడు నిలిపాడు. ఎన్నో విషయాలు
అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు, కానీ మనము స్పష్టంగా చదివితే మొదటి 24 అధ్యాయాలు యూదా ప్రజల యొక్క స్థితి, దేవుడు వారిని ఏ రీతిగా మారాలని కోరుకుంటూ ఉన్నాడో, వారికి దేవుడు ఎంత మేలు చేశాడో చెప్పాలి అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని యొక్క హృదయము ఎంత నొప్పించారో మరి ఆ భక్తుని ద్వారా దేవుడు స్పష్టంగా చెప్పాడు. సో తర్వాత 25-32 వచనాల వరకు అదర్ నేషన్స్, అంటే ఇజ్రాయేల్ దేశము కష్టపడుతూ ఉన్నప్పుడు ఈ దేశాలు అంటే పక్కనున్న ఏదోము దేశం గాని, మోయాబీలు గాని, అమ్మోనీయులు గాని, తూరు పట్టణం గాని, ఐగుప్తు గాని, ఇట్లా పక్కనున్న జనాంగాలు ఫిలిస్తీన్లు గాని, వీళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారంట ఇజ్రాయేల్ యొక్క దుస్థితి. ఇజ్రాయేల్ యొక్క దుస్థితి ఏంటి? యెరూషలేం పట్టబడింది, మొత్తం అంతా అక్కడ ఎలా ఉండిందంటే ఒక ఎడారి ప్రాంతం లాగా మారిపోయింది. అటువంటి పరిస్థితిని చూసి వీరు నవ్వుతూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మీ మీదకి నా యొక్క ఉగ్రత రాబోతూ ఉంది అని భక్తుని ద్వారా సెలవిచ్చిన విషయాలు మనం చూస్తాం. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టు 33-48 వచనాలు ఇవన్నీ కూడా ఫ్యూచర్ రిస్టోరేషన్ ఎలా ఉంటుంది అంటే, మిలీనియం రూల్ ఎలా ఉండబోతుంది, అక్కడ మిలీనియం రూల్ కంటే ముందు గోగు మాగోగులని యాంటీ క్రైస్ట్ వారిని ఏర్పరచుకుని యుద్ధాలు ఎలా చేస్తాడు, ఈ విషయాలన్నీ కూడా ఫ్యూచర్ రిస్టోరేషన్ ఎలా ఉంటుంది, ఇజ్రాయెల్ ప్రజలది మొత్తం కూడా మందిరపు నమూనా ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా ఛాయారూపకంగా మరి పరలోకంలో జరగబోయే సంగతులు, నూతన సియోన్‌లో జరగబోయే సంగతులు దేవుడు యెహెజ్కేలు భక్తుని ద్వారా రాయించి ఉంచాడు. అద్భుతమైన పుస్తకం. దేవుడు ఎంత మరి రెవల్యూషన్ ఆ సమయంలో దేవుని భక్తునికి ఇచ్చి మరి మాట్లాడిన విషయాలు మనం చూస్తాం. ఈ 2 పుస్తకాలు ఎగ్జైల్ టైంలో జరిగిన విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనము ఎగ్జైల్ స్టేజ్ నుంచి రిటర్న్ స్టేజ్‌లోకి వస్తా ఉన్నాం. ఈ ఎగ్జైల్ స్టేజ్ ఏంటి? రిటర్న్ స్టేజ్ ఏంటి? అని మనకు కన్‌ఫ్యూజన్ రావచ్చు. యూదా రాజ్యం పతనం అయిపోయిన తర్వాత 586వ సంవత్సరంలో యూదా రాజ్యం పతనం అయిపోతే, ఇర్మియా భక్తునికి దేవుడు సెలవిచ్చినట్టుగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేసినట్లుగా, దేవా ఈ 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నాయి, కనికరించు. నువ్వు కనికర సంపన్నుడవు, కృపామయుడవు. మా పితరులు చేసిన తప్పిదాలను మేము ఒప్పుకుంటా ఉన్నాం. నువ్వు గుర్తు చేసుకుంటావు కదా నీ నిబంధన, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటావు కదా అని దానియేలు దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన యొక్క నెరవేర్పు రిటర్న్ స్టేజ్. ఈ రిటర్న్ స్టేజ్ దేవుని యొక్క వాగ్దానం ప్రకారంగా 586వ సంవత్సరంలో మరి 586వ సంవత్సరంలో యూదా రాజ్యం పతనం అయితే 70 సంవత్సరాల క్యాప్టివిటీ, బంధకంలో, బానిసత్వంలో ఉన్న యూదా ప్రజలను 515 సంవత్సరం ఎగ్జాక్ట్ గా 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా రిటర్న్ రావటానికి దేవుడు దేవుడు పారసీక రాజు అయిన కోరెషును ప్రేరేపించినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా ఎగ్జాక్ట్ గా ఎజ్రా గ్రంథంలో మనం వస్తే కరెక్ట్ గా అర్థమైపోతుంది. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం వచ్చినప్పుడు రిటర్న్ స్టేజ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ రిటర్న్ స్టేజ్ లో ఏ పుస్తకాలు కవర్ అవుతాయి అనేది మనం చూస్తే ఎజ్రా, నెహెమ్యా, ఇక్కడ ఉన్న ప్రవక్తలు హగ్గై, జకర్యా, మలాకి. ఓకే, ఈ ఎస్తేర్ గ్రంథాన్ని కొంచెం పక్కన పెడదాం, ఇది తర్వాత జరిగిన విషయం. రిటర్న్ స్టేజ్ లో మేజర్ గా ఎజ్రా, నెహెమ్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఓకే, మలాకి కూడా కొంచెం తర్వాత టైము. ఈ 4 పుస్తకాలు మనం ఫోకస్ చేద్దాం. ఇప్పుడు చూస్తే ఎజ్రా టైంలో రిటర్న్ స్టేజ్ లో మరి ఆనాడు యూదా ప్రజల మీద గవర్నర్ గా ఉన్న జెరుబ్బాబేల్ గురించి ఎంతమంది విన్నామో తెలియదు, కానీ జెరుబ్బాబేలు నేతృత్వంలో జెరుబ్బాబేలును దేవుడు బలపరిచి ఆ ప్రాంతానికి మరి వారందరినీ ఫస్ట్ రిటర్న్ లో మరి కొంతమంది ప్రేరేపించబడిన వారందరూ కలిసి వచ్చి టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మరి అక్కడున్న మరి వ్యతిరేకులు మరి రాజుకు లెటర్ రాసి ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరగకుండా ఆపివేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ పునాది వేసినప్పుడు మరి ఎంతో మంది దేవుని స్తుతించడం, మరి వృద్ధులైన వారు ఆ పూర్వ వైభవం ఉన్న మందిరాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడటం, ఈ విషయాలన్నీ కూడా ఎజ్రా 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్న విషయాలన్నీ కూడా మనం చూస్తాం. దాదాపు 4వ అధ్యాయం ఎండింగ్ లో టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోతుంది. ఎంత సమయం ఆగిపోతుంది అంటే 20 సంవత్సరాల సమయము టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. అప్పుడు దేవుడు హగ్గయ్యను అలాగే జకర్యాను 5వ అధ్యాయం మొదటి వచనంలో ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే ఆ ఇద్దరు ప్రవక్తలను ఆయన లేపి వారిని మరి యూదా ప్రజలను హెచ్చరించి, మీరు దేవుని మందిరము అలా ఉండి ఉండగా మీరు సరంబి వేసిన దూలాలు వేసిన మరి ఇళ్లలో మీరు నివసించడం న్యాయమా అని హగ్గయ్య భక్తుని ద్వారా అలాగే జకర్యా భక్తుని ద్వారా ఎక్కడైతే ఈ మందిరపు పునాది ఆగిపోయిందో
వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు కదా, ఇదిగో జెరుబ్బాబేలు చేతులు ఏ పనినైతే ప్రారంభించాయో అవి ముగిస్తాయని దేవుడు స్పష్టంగా వాగ్దానం ఇచ్చి మరి యూదా ప్రజలను బలపరిచి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఇద్దరి ప్రవక్తల ద్వారా టెంపుల్ మరలా కన్స్ట్రక్షన్ చేయటానికి మరలా ఆ దర్యావేషు రాజు వచ్చినప్పుడు ఆగిపోయిన పనిని మరలా ఒక మాట గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు అన్య రాజులను సహితం ఆయన సేవకులుగా ఆయన వాడుకుంటాడు. నెబుకద్నెజరు ఆయన సేవకుడే, కోరేష్ రాజు ఆయన సేవకుడే, దర్యావేష్ రాజు ఆయన సేవకుడే. ఇంకా ఈ విధంగా దర్యావేష్ రాజు కాదు, ఒకవేళ నేను రాంగ్ చెప్తూ ఉన్నానేమో, ఒక్క నిమిషం. అర్థహశస్త అని మనం అనుకోవచ్చు. ఒక్క నిమిషం, 4వ అధ్యాయం. అర్థహశస్త సమయంలో మరి ఈ ఈ విషయాలన్నీ మరి జరుగుతాయి. సో దర్యావేషు, అర్థహశస్త, ఇద్దరు ఉన్నారు. సో దర్యావేషు రాజు ఎంత చక్కగా మాట్లాడతాడో ఆ విషయాలు ఎజ్రా గ్రంథం మనం చదివితే టెంపుల్ బిల్డింగ్ సమయంలో మనకి అర్థమవుతుంది. సో తర్వాత ఇక టెంపుల్ అయిపోయిన తర్వాత సెకండ్ రిటర్న్ లో చాలా మంది వస్తారు. ఇక్కడ మనము ఆ తర్వాత అక్కడ సెకండ్ రిటర్న్ లో వాళ్ళు కన్ఫెషన్, కన్వర్షన్. ఎందుకంటే చాలా మంది మరి దూరంగా ఉన్నారు, చాలా మంది రాలేదు. చెప్పాలి అంటే వాళ్ళు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. గుడారాల పండగ ఇక్కడే మనం చూస్తాం 7th చాప్టర్ లో. ఓకే, ఎజ్రా సెకండ్ రిటర్న్ లో తీసుకువచ్చినప్పుడు ఐ థింక్ మనము అజయ్ మనము తర్వాత చూస్తాం. అక్కడ ఉన్న విషయాలు మనం చూసినప్పుడు గుడారాల పండుగ కానీ వాళ్ళందరూ కన్ఫెషన్, దేవుని సన్నిధిలో ఆనందించడం, కన్వర్షన్ ఆఫ్ ద పీపుల్. అంటే చెప్పాలంటే కొంతమంది అన్య జనులను పెళ్లి చేసుకుని మరి కోపం పుట్టించడం ఎజ్రా సమయంలో ఉంటుంది. అలాగే నెహెమ్యా సమయంలో కూడా ఈ విషయాలు ఉంటాయి. కొంచెం డీటెయిల్ గా అది మనం స్టడీ చేసినప్పుడు మనం దాని గురించి ఆలోచన చేయవచ్చు. కానీ జాగ్రత్తగా గమనిస్తే రిటర్న్ స్టేజ్, ఫౌండేషన్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎజ్రా బుక్. రిటర్న్ స్టేజ్ లో 8వ స్టేజ్ లో స్టార్టింగ్ పాయింట్ ఎజ్రా బుక్. ఎజ్రా మరి పుస్తకంలో మరి కవర్ చేసినట్లుగా జెరుబ్బాబెల్, అలాగే ప్రధాన యాజకుడు యెహోషువ, అలాగే మిగిలిన వారందరూ మొట్టమొదటి రిటర్న్ లో వస్తే తర్వాత మిగిలిన వారు వస్తారు. ఇది సెకండ్ రిటర్న్. ఈ విధంగా టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. సో హగ్గయి పుస్తకం గురించి కొన్ని విషయాలు ఇక్కడ ప్రెజెంటేషన్ లో ఇవ్వబడింది. కొన్ని ప్రాఫెసీస్ దేవుడు హగ్గయి భక్తుని ద్వారా మాట్లాడటం, మరి ఆ విషయాల ద్వారా వాళ్ళు హెచ్చరింపబడి మందిర పని కంప్లీట్ చేయటం. అలాగే జకర్యా పుస్తకం చూస్తే 8 విజన్స్ ఉన్నాయి, 4 మెసేజెస్ ఉన్నాయి, 2 వరాకిల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా జకర్యా పుస్తకాన్ని మనము డివైడ్ చేసుకోవచ్చు. మొదటి 6 అధ్యాయాల్లో 8 విజన్స్, రెండవ 7 నుంచి 8 అధ్యాయాల్లో 4 మెసేజెస్, ఇలా 9 నుంచి 14 అధ్యాయాల్లో 2 వరాకిల్స్. ఇలా దేవుడు మాట్లాడిన విషయాన్ని మనం అక్కడ చూడవచ్చు. సో తర్వాత పుస్తకము నెహెమ్యా పుస్తకము థర్డ్ రిటర్న్. అంటే ఇక్కడ మళ్ళా ఇంకా కొంతమంది బాబిలోని క్యాప్టివిటీలోనే ఉన్నారు, అంటే కంప్లీట్ గా రాలేదు. ఈ థర్డ్ రిటర్న్ లో అందరూ వచ్చేసారు. సో ఈ థర్డ్ రిటర్న్ చూస్తే చూడండి, 1 నుంచి 7 అధ్యాయాల వరకు మరి మిగిలిన వారందరూ కూడా వచ్చి ఈ పడిపోయిన మరి నెహెమ్యా మరి సహోదరుడైన హనన్యా వచ్చి చెప్పినప్పుడు ఆ ప్రాంతమంతా ఇలా ఉండింది, పడిపోయి ఉన్నాయి, శత్రువులు క్యాప్చర్ చేస్తా ఉన్నారు, ప్రాకారాలు లేవు, మరి టెంపుల్ అయితే కట్టబడింది కానీ భద్రత లేదు అని చెప్పినప్పుడు నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మనకు తెలుసు. దాదాపు 120 సంవత్సరాలు అలాగే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మిగిలిన భక్తులందరితో పాటు తను కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజు ద్వారా తను కరుణించి మరి ఆ ప్రాంతానికి గవర్నర్ గా ఉంటాడు నెహెమ్యా. సో నెహెమ్యా పుస్తకం మనందరికీ తెలుసు. మరి ఆ ప్రాంతం వచ్చి అక్కడ ఉన్న వారందరినీ ఎంకరేజ్ చేసి మరి అక్కడున్న బలహీనమైన ఆ జనాంగంతోనే మరి దాదాపు 52 రోజుల్లోనే ఆ టెంపుల్ చుట్టూ ఉన్న ప్రాకారాలు కట్టడానికి దేవుడు కృపణిస్తాడు. అక్కడున్న ప్రధానులు సపోర్ట్ చేయరు, అక్కడున్న అధికారులు సపోర్ట్ చేయరు. చెప్పాలి అంటే అక్కడున్న ప్రజలు, దేవుని చేత ప్రేరేపించబడిన వారు ఎవరెవరైతే ప్రేరేపించబడ్డారో వారందరూ వచ్చి ఈ గోడ కన్స్ట్రక్షన్ చేయడానికి కృప చూపుతాడు. అయితే ఈ గోడ కన్స్ట్రక్షన్ ఏమి అంత ఆషామాషిగా జరగలేదు. ఇక్కడ కూడా అనేక మంది శత్రువులు, అక్కడ సన్బల్లటు, టోబియా మరి మిగిలిన వారు వచ్చి అడ్డగించడానికి అనేక మార్లు ప్రయత్నించినప్పటికీ మరి ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో టాపీ పట్టుకుని వారు గోడను కంప్లీట్ చేయటం మనం చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా మొదటి 7 అధ్యాయాల్లో మనం చూస్తాం. మరలా ఈ 7 నుంచి 13 అధ్యాయాల వరకు ఉన్న భాగంలో మరలా కాంగ్రిగేషన్ ని రీబిల్డ్ చేయటం, ఒక రివైవల్ తీసుకురావటం, అక్కడ మరి అన్య జనులను, అన్య జాతి స్త్రీలను పెళ్లి చేసుకున్న వారిని మరి వెలివేయటం, ఈ విధంగా చాలా విషయాలు నెహెమ్యా ఒక రివైవల్
పునరుద్ధరించడానికి సమాజంలో ఎంతో ప్రయాసపడతాడు. తను ప్రయాసపడిన విషయాలన్నీ కూడా నెహెమ్యా ఆ పుస్తకం ద్వారా చక్కగా వివరిస్తాడు. ఒక గొప్ప సెక్యులర్ జాబ్‌లో గవర్నర్‌గా తను వర్క్ చేస్తూ దేవుని కొరకు తన జీవితాన్ని, తన యొక్క ధనాన్ని, తన యొక్క సమయాన్ని వెచ్చించిన ఒక గొప్ప మహా భక్తుడు నెహెమ్యా. ఎజ్రా, నెహెమ్యా టైమింగు మరి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ సమకాలీకులుగా లేకుంటే కొంచెం ఎజ్రా తర్వాత వచ్చిన నెహెమ్యా పుస్తకము 2 యాక్చువల్‌గా 2 పుస్తకాలు కలిపి ఒక పుస్తకంగా మనం చూడవచ్చు. కానీ మన యొక్క చదవటానికి కన్వీనియంట్‌గా ఉండటానికి సమయం కొంచెం గ్యాప్‌ని కారణాన్ని బట్టి 2 పుస్తకాలుగా దాన్ని విభజించడం జరిగింది. సో, ఎస్తేరు గ్రంథం మనకు తెలుసు ఇండివిడ్యువల్ స్టోరీ. మరి అహష్వేరోషు రాజు, పారసీకపు రాజు అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్న సమయంలో జరిగిన విషయాలు మనకి తెలుసు. మరి ఈ సమయంలో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని మరి భగ్నం చేయటానికి మరి శత్రువైన హామానును సాతాను వాడుకుంటాడు. కానీ మరి దేవుని యొక్క మహాకృప, మొర్దెకై, ఎస్తేరుల యొక్క కృషి, వారి యొక్క రిస్క్, వారు దేవుని సన్నిధిలో వారిని వారు సమర్పించుకున్న విధానము, చెప్పాలి అంటే యూదుల కొరకు ప్రార్థనలో, ఉపవాసంలో వారు పోరాడిన విధానము, మరి యూదులందరికీ డెలివరెన్స్ వస్తది. లేదు అంటే హామాను యొక్క ప్లాన్ ఏంటంటే యూదులందరినీ ఒక్క రాజు ఆజ్ఞ చేత నశింప చేయాలని. యూదులు నశించిపోతే దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తూ వచ్చాం కదా. దేవుడు నోవాహు ద్వారా వాగ్దానం, అబ్రహాము ద్వారా వాగ్దానం, అబ్రహామును ఎంచుకుని అబ్రహాము యొక్క సంతానము మరి ఇస్సాకు, యాకోబు యొక్క 12 వంశాలు, 12 గోత్రాలు, యూదా నుంచి వచ్చిన సంతానము మరి దావీదు నుంచి వచ్చిన సంతానము యేసు ప్రభువారు రావాలి. ఇప్పుడు ఇక్కడ యూదులు గనక డిస్ట్రాయ్ అయిపోతే వాగ్దానం రాదు. మనం గత సమయాల్లో కూడా చూసాం. ఎన్నోసార్లు సాతాను యూదుల్ని మరి లేకుండా చేయడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక రాకుండా వాడు ఎన్నోసార్లు ఆపడానికి ప్రయత్నించాడు. కానీ దేవుని యొక్క మహాకృప, హీరోలుగా మొర్దెకై, ఎస్తేరు అక్కడ నిలవబడిన కారణాన్ని బట్టి యూదులందరికీ విడుదల వచ్చింది. ఏదైతే ఉరికొయ్య మరి తను మొర్దెకై కోసం సిద్ధపరిచాడో అదే ఉరికొయ్య మీద హామాను యొక్క కుటుంబము మరి ఉరివేయబడటం మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బుక్ ని ఈ టైంలో మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇది రిటర్న్ స్టేజ్ లో కొంతకాలానికి మరి అప్పుడున్న పరిస్థితి ఎలా ఉందో దేవుడు స్పష్టంగా మలాకి గ్రంథం ద్వారా మాట్లాడాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు రిటర్న్ స్టేజ్ లోకి అంటే కనాను ప్రాంతానికి మరలా వాళ్ళు కంప్లీట్ గా వచ్చిన తర్వాత వారు దేవునికి అవిధేయతగా ఉన్నారు. రెండవది వారి యాజకులు మరి దేవుని యొక్క చెప్పాలంటే దేవుని యొక్క విధానాల కంటే వారి సొంత ఆచారాలు ఎక్కువైపోయినాయి. అలాగే వారి వివాహ వ్యవస్థ సరిగా లేదు. వారి దేవునికి తెచ్చే అర్పణలు సరిగా లేవు. ఈ విధంగా చూస్తే వారి యొక్క స్థితి కంప్లీట్ గా ఫాలెన్ స్టేజ్ లో ఉంది. ఎలా ఉందంటే ఈ విధంగా పడిపోతున్న స్టేజ్ లో ఉంది. సో ఇక్కడతో ఈ మలాకి గ్రంథము అంటే పాత నిబంధన గ్రంథము యొక్క వివరణ లేకుంటే పాత నిబంధన యొక్క ఆ చరిత్ర ఇక్కడతో మరి ముగించబడతా ఉంది. సో చివరిగా అక్కడ రాసిన మాట మనం చూస్తే అరణ్యంలో ఒక వ్యక్తి వస్తాడు. ఆయన త్రోవను కలగజేస్తాడు. ఆయన వచ్చి తండ్రుల హృదయాలను పిల్లల వైపు, పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పుతాడు అని దేవుని యొక్క వాక్యము అక్కడతో మలాకి గ్రంథంతో మరి ఇజ్రాయెల్ ప్రజలు రిటర్న్ వచ్చిన తర్వాత దేవుని యొక్క స్వరము దాదాపు 400 సంవత్సరాలు మోగబోయిన సమయం. సో ఈ 400 సంవత్సరాలు మనము నిశ్శబ్ద సమయం అంటాం. చూడండి, ఈ 400 సంవత్సరాల్లో మేజర్ గా మరి ఈ నిశ్శబ్ద కాలం ఇప్పటి వరకు మనము బహుశా 5600 సంవత్సరాలు మనము చూస్తే ఈ 8 స్టేజెస్ లో ఈ రోజు చూసిన ఎగ్జైల్ స్టేజెస్ తో 5600 సంవత్సరాలు రమారమిగా మనం చూస్తే 400 సంవత్సరాలు మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు ఉన్న సమయము 400 సంవత్సరాల సమయంలో దేవుడు ఏ ప్రవక్త ద్వారా గాని, ఏ వ్యక్తి ద్వారా గాని, ఏ విధమైన సూచన గాని వారికి అందుబాటులో లేదు. గనుక ఈ పీరియడ్ ని మనము ఏమంటాము అంటే నిశ్శబ్ద కాలము, ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటాం. అంటే ఓల్డ్ టెస్టమెంట్ కి న్యూ టెస్టమెంట్ కి మధ్యన ఉన్న సమయాన్ని ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటాం. ఈ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ లో యూదా ప్రజలను ఎవరెవరు వారు రూల్ చేశారు? పర్షియన్ పీరియడ్, అలాగే గ్రీక్ పీరియడ్, ఈజిప్టియన్ పీరియడ్, సిరియన్ పీరియడ్, మెకాబెన్ పీరియడ్, రోమన్ పీరియడ్, వీటన్నిటిని మనము 4 ఎరాల కింద మనము చూస్తే చూడండి, పర్షియన్ ఎరా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 536 లో స్టార్ట్ అయింది. అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ కంటే ముందే మరి అక్కడ రాజులు మనం చూసాం కదా, కోరేష్ రాజు. సో 515లో
ఎప్పుడు స్టార్ట్ అయింది? టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో బాబిలోనియన్ తర్వాత మాదీయులు, నెబుకద్నెజర్ తర్వాత మాదీయులు, తర్వాత పార్షికులు, వీళ్ళే మనము చూస్తా ఉన్నాం 536. ఆ సమయంలోనే టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. వీళ్ళు ఎప్పుడు పర్షియన్లు ఎప్పుడు వరకు వెళ్ళారంటే 200 సంవత్సరాల సమయము వీరు వెళ్ళారు. తర్వాత గ్రీకులు ఎన్ని సంవత్సరాలు ఏలారంటే 332 నుంచి 63 బీసీ వరకు వారు ఏలారు. ఈ మధ్యలో కొన్ని ఉద్యమాలు జరిగాయి. ఆ కొన్ని ఉద్యమాల వలన కొంతమంది చేతిలో యూదులు వెళ్ళిపోయారు. కానీ గ్రీకుల తర్వాత క్యాప్చర్ చేసింది రోమన్స్. సో 3 ఇంపార్టెంట్ కింగ్స్ వాళ్ళని ఆ సమయంలో ఏలారు. 400 సంవత్సరాల సమయంలో ఎవరి అండర్లో వీరున్నారు అంటే ఈ విధంగా వారు ఉన్నారు. పారసీకులు అహోషరేషు, తర్వాత గ్రీకులు అంటే ఎవరో కాదు, అలెగ్జాండర్ టైం. అలెగ్జాండర్ మనకు తెలుసు, ప్రపంచాన్ని ఏలిన వ్యక్తి. ఆ సమయంలోనే మరి మనము చూస్తాం, గ్రేట్ కింగ్ అన్నమాట ఆయన, ప్రపంచాన్ని జయించిన వ్యక్తి. తర్వాత రోమన్ ఎరా 63 బీసీ నుంచి 4 బీసీ, అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆయన మరి వచ్చిన కాలము సంపూర్ణమైన సమయము. ఆ సమయంలో యూదులను వేలుతూ ఉన్నవారు ఎవరు అంటే రోమన్స్. సో ఓకే, సో ఇక్కడ వరకు మనము చరిత్రను మనము చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు క్లుప్తంగా బైబిల్ గురించి మరొకసారి మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ 66 పుస్తకాల సమూహారం. ఓకే, 66 పుస్తకాల సమూహారము. ఈ బైబిల్ని 40 మంది ఆథర్స్, 40 మంది వ్యక్తులు వివిధ రకాల సమయాల్లో, 1600 సమయాల్లో వారు రాశారు. ఈ బైబిల్ పుస్తకం హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో, అలాగే అరామిక్ భాషలో రాయబడి ఉంది. సో డిఫరెంట్ ఆథర్స్ రాసిన, డిఫరెంట్ జియోగ్రాఫికల్ ఆరిజిన్స్ ఉన్న, డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉన్న, బైబిల్ కన్సిస్టెంట్ ప్రెజెంట్ ఒక్కటే, దట్ ఈస్ పాయింటింగ్ అవుట్ జీసస్ క్రైస్ట్. అలాగే అది పాయింటింగ్ ఎక్కడి నుంచి పాయింట్ అవుతుందంటే క్రియేషన్, ఫాల్, రిడెంప్షన్ ప్లాన్, న్యూ కవెనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, మనిషి యొక్క సృష్టి ఆరంభించబడిన సమయం నుంచి మనిషి పడిపోయిన ఆ సమయంలో నుంచి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మనం చూస్తూ వచ్చాం. నోవాహు, అబ్రహాము, మోజే, ధర్మశాస్త్రము, దావీదుతో దేవుడు చేసిన నిబంధన, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి న్యూ కవెనెంట్ ఎస్టాబ్లిష్ చేయటం, ఇదంతా కూడా పాయింటింగ్ అవుట్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు ప్రభువారి యొక్క రక్షణ ప్రణాళిక, లేకుంటే యేసు ప్రభు వారిని చూపిస్తూ ఉంది. వీటన్నిటిలో మన మూలం ఉంది, వీటన్నిటిలో మన యొక్క రక్షణ ప్రణాళిక ఉంది, వీటన్నిటిలో దేవుని యొక్క అత్యంత కృప మన పక్షాన ఉంది. అది బైబిల్ గ్రంథ సమూహారము. ఒక్కసారి నేను మరలా పుస్తకాల రీతిలో నేను మీకు రీక్యాప్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఇప్పుడు వరకు మనం ఎన్ని స్టేజెస్ చూసామండి? 8 స్టేజెస్ చూసాం. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలను మనము 8 స్టేజెస్ కింద చూసాం. కరెక్టే కదా? సో ఇప్పుడు 8 స్టేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది జస్ట్ నేను రీక్యాప్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, ఈ 8 స్టేజెస్ లో మనము చూస్తూ వచ్చాం. క్రియేషన్ స్టేజ్ దాదాపు 2000 సంవత్సరాలు. ఈ క్రియేషన్ స్టేజ్ లో జెనసిస్ లో 1 నుంచి 11 వచనాల వరకే, అధ్యాయాల వరకే క్రియేషన్ స్టేజ్ లో మనము చూస్తూ వచ్చాం. తర్వాత మనము నిర్గమం స్టేజ్ చూసాం. ప్యాట్రియాకల్ స్టేజ్, ఇక్కడ నేను మిస్ అయ్యాను అప్డేట్ చేయటం. ప్యాట్రియాకల్ స్టేజ్ రెండవ దశలో మనము ఇక్కడ 12వ అధ్యాయం నుంచి 50 అధ్యాయం వరకు ఉన్న భాగాన్ని మనం చూసాం. 3వ స్టేజ్ ఎక్సోడస్ స్టేజ్ లో మనము ఈ 3 పుస్తకాలు చూసాం. ఈ 4 పుస్తకాలు చూసాం. ఈ 5 పుస్తకాలు ఎవరు రాశారు అంటే మోజెస్ రాశారు. 1 నుంచి 5 పుస్తకాలు మోజెస్ రాశాడు. భక్తుడైన ప్రవక్త అయిన మోషే 5 పుస్తకాలు రాశాడు. దేవుని యొక్క రెవల్యూషన్, దేవుని యొక్క కృపచేతనే మరి తనకంటే ముందుగా ఉన్న సృష్టి ఆరంభం నుంచి తన యొక్క మరణం వరకు, అంటే చివరి అధ్యాయము యెహోషువ రాశాడని చెప్తారు డ్యూట్రానమీలో. అంటే ఎక్కడైతే మోషే భక్తుడు చనిపోయాడో ఆ విషయాన్ని యెహోషువ రాశాడు లేదా భక్తులు రాశారని చెప్తారు. కానీ ఈ 5 పుస్తకాలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మల్టీ టాలెంటెడ్ ఏర్పరచబడిన నాయకుడు, గొప్ప నాయకుడు, అప్పటికి ఇప్పటికి ఇజ్రాయెల్ ప్రజల గొప్ప నాయకుడు మోషే ద్వారా దేవుడు దయచేశాడు. 6వ పుస్తకమైన జాషువా, మరి భక్తుడైన జాషువా రాశాడు. తర్వాత 7 నుంచి 10 పుస్తకాలు, ఇవన్నీ కూడా కరెక్ట్ వరుసలోనే ఉంటాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. జడ్జెస్, మరి ఇక్కడ వరకు ఉన్న సమయం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు అనుకుంటే, అంటే జెనసిస్ లో క్రియేషన్ 2000 సంవత్సరాలు. ప్యాట్రియాకల్ స్టేజ్ అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏసేపు వీళ్ళందరి సంవత్సరాలు
మరి అలాగే వీళ్ళు ఐగుప్తు నుంచి విడుదలయ్యే సంవత్సరం వరకు 430 సంవత్సరాలు అనుకుంటే, తరువాత వీళ్ళు అరణ్యంలో నడిచిన దశ 50 సంవత్సరాలు. అంటే వీళ్ళు కనాను దేశానికి వెళ్ళేటప్పటికి దాదాపు 1500 సంవత్సరాల క్రీస్తు పూర్వంలో వాళ్ళు ఉన్నారు. తర్వాత జడ్జెస్, రూతు ఈ సమయము 450 సంవత్సరాలు. రమారమిగా ఒక 1450 నుంచి 450 తీస్తే కింగ్డమ్ స్టేజ్ స్టార్ట్ అయ్యేటప్పటికి 1000 సంవత్సరాలు. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు. ఓకే. ఆ 1000 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ రాజ్యము 210 సంవత్సరాలు అది స్టాండ్ అయితే, మరి యూదా రాజ్యము మరి ఇంకొక 135 సంవత్సరాలు అది స్టాండ్ అయింది. టోటల్ గా 536 బీసీలో మరి 2 రాజ్యాలు పతనమయ్యాయి. మరలా 70 సంవత్సరాల తర్వాత మరి ఈ రాజ్యాలు ఈ రోజు మనం చూసాం, ఎగ్జైల్ రిటర్న్ స్టేజ్ లో మనం చూసాం. ఓకే. సో ఇప్పుడు జడ్జెస్, రూత్ అలాగే సామ్యుయేల్, మొదటి సామ్యుయేల్, రెండవ సామ్యుయేల్ ఎవరు రాశారు అంటే సామ్యుయేల్, అలాగే గాద్, నాతాన్ రాశారు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు. రూత్ పుస్తకాన్ని బహుశా మరి ఈ ముగ్గురులో ఎవరైనా రాసి ఉండవచ్చు. అలాగే మొదటి రెండవ రాజులు ఎవరు రాశారు అంటే ఇది కూడా అన్నోన్ ఆథర్ అని మనకి గూగుల్లో కనిపిస్తా ఉంది. కానీ ఈ వ్యక్తులు రాసి ఉండవచ్చు అనేది మనం ఒక అవగాహనకు రావచ్చు. మేజర్ గా ఎజ్రా రాసి ఉండవచ్చు అన్న అవగాహనకు రావచ్చు. ఓకే. అలాగే మొదటి 2 దినవృత్తాంతాలు ఎవరు రాశారంటే ఎజ్రా రాశారు. ఇక్కడ వరకు పుస్తకాలన్నీ కూడా సీక్వెన్సే మనం చూసాం. ఇంత లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రెండవ రాజులు 14వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకున్న భాగం అంతా ప్రవక్తల గ్రంథాలను తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. 14వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకున్న భాగం అంతా ప్రవక్తల గ్రంథాలను పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ వరకు సీక్వెన్స్ లో క్రొనాలజికల్ ఆర్డర్ లో ఉన్న బైబిల్ ఇక్కడ నుంచి వేరే విధంగా అది సంక్షిప్తంగా చేయబడింది, అది కూర్చబడింది. ఎందుకంటే ఈ విజ్డమ్ బుక్స్ ఏవైతే ఉన్నావో, యోబు గ్రంథాన్ని మనం చూసాం క్రియేషన్ టైంలో పద్య భాగము, అలాగే కింగ్డమ్ స్టేజ్ లో దావీదుతో పాటు ఉన్న మరి ఆసాపు, కోరాహు కుమారులు, హేమాను, ఏతాను వీళ్ళందరూ కూడా సామ్స్ రాశారు. దావీదు దాదాపు 70 సామ్స్ పైగా రాస్తే మిగిలిన సామ్స్ అన్ని వీరు రాశారు. అలాగే సొలొమోన్ రాసిన 3 విజ్డమ్ పుస్తకాలు, ఇవన్నీ కూడా 5 పుస్తకాలు కూడా విజ్డమ్ బుక్స్ కింద మనము తీసుకోవచ్చు. ఇవి బైబిల్ మధ్య భాగంలో పెట్టబడ్డాయి. ఎక్కడ పెట్టబడ్డాయి అంటే మరి ఎస్తేరు తర్వాత యోబు అట్లా పెట్టబడ్డాయి. కానీ వీటి సమయం ఎప్పుడు అంటే యోబు పుస్తకం క్రియేషన్ స్టేజ్, కింగ్డమ్ స్టేజ్ లో ఈ 4 పుస్తకాలు ఉన్నాయి. సో ఇక్కడ వరకు క్లియర్ గా మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఈ ప్రవక్తల పుస్తకాలు, ఈ 17 పుస్తకాలు ఏవైతే ఉన్నావో ఈ విధంగా వస్తాయి. మనం కింగ్డమ్ స్టేజ్ చూసాం. ఎప్పుడు కింగ్డమ్ స్టేజ్ లో మనము యునైటెడ్ కింగ్డమ్ స్టేజ్ చూసాం, డివైడెడ్ చూసాం, ఓన్లీ యూదా స్టేజ్ చూసాం. సో ఈ డివైడెడ్ కింగ్డమ్ లో ఉన్న పుస్తకాలు ఇవి. జూదా ఎలోన్ అంటే డివైడెడ్ కింగ్డమ్ లో మనము చూస్తాం కదా. సో అంటే డివైడెడ్ కింగ్డమ్ అంటే యునైటెడ్ కింగ్డమ్ ని 2 భాగాలుగా అయినప్పుడు ఇజ్రాయెల్ రాజ్యము క్యాప్చర్ చేయబడటం. అప్పటి వరకు ఉన్న ప్రవక్తలు వీరు, తర్వాత ఉన్న ప్రవక్తలు వీరు. ఓకే. ఈ విషయాలన్నీ కూడా మనము చూస్తూ వచ్చాం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా 2వ రాజులు 14వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయంలో ఉన్న భాగంలో ఈ పుస్తకాలన్నీ మనం పెట్టేసుకోవచ్చు. తర్వాత వీళ్ళు మరి ఇంతకు ముందు మనం చూసినట్టు బాబులోను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎగ్జైల్ స్టేజ్, రిటర్న్ స్టేజ్ లో ఉన్న సమయంలో దానియేలు భక్తుడి ద్వారా, ఎహెస్కేల్ భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడాడు. తర్వాత వాళ్ళు రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు, మందిర నిర్మాణం ఆగిపోతూ ఉన్నప్పుడు హగ్గై ద్వారా, జకర్యా ద్వారా దేవుడు మాట్లాడాడు. తర్వాత చివరిగా మలాకి ద్వారా దేవుడు మాట్లాడాడు. సో అలాగే ఎగ్జైల్ అలాగే రిటర్న్ స్టేజ్ లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు అంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అన్నది అన్నౌన్ కింద ఉంది. సో మాక్సిమం ఈ పుస్తకాలన్నీ ఇప్పుడు మనం పేర్లు పెట్టుకుంటున్న పుస్తకాలు, ఇక్కడ ప్రవక్తల పుస్తకాలన్నీ కూడా వారే రాశారు. లామెంటేషన్స్ ఎవరు రాశారు అంటే జెర్మయా రాశాడు. జెర్మయా దగ్గర ఉన్న బారాక్ ద్వారా రాయించాడు. ఓకే. ఈ విధంగా ప్రవక్తల పుస్తకాలను మనము ఈ విధంగా చూడవచ్చు. అలాగే జస్ట్ మనకి అండర్స్టాండింగ్ కోసము న్యూ టెస్ట్మెంట్ ఆథర్స్ ఎవరు అంటే మొదటి 4 పుస్తకాలు మాథ్యూ, మార్క్, లూక్ అలాగే యోహాను రాస్తే, అపోస్తుల కార్యాలు యోహాను రాశాడు. అపోస్తుల కార్యాలు లూకా రాశాడు. మరి అపోస్తులైన పౌలు సంఘానికి 13 లెటర్లు రాశాడు. టోటల్ గా న్యూ టెస్ట్మెంట్ పుస్తకాలు 27 అయితే అపోస్తులైన పౌలు 13 లెటర్స్, 13 పుస్తకాలు అపోస్తులైన పౌలు రాసినవే. హాఫ్ ఆఫ్ ద
బుక్ మరి పాల్ రాసినవే. ఈరోజు సంఘ స్థాపనకి, సంఘ సిద్ధాంతాలకు, దేవుని కొరకు మరి క్రైస్తవ సమాజం నిలబడటానికి పౌలు చేసిన విశేషమైన పరిచర్యను మనం ఎప్పుడు కూడా మర్చిపోజాలము. దేవుడు అంత గొప్పగా దేవుడు తన్ని వాడుకున్నాడు. తన శిష్యులతో పాటు బూదిగంతాలకు సువార్త వెళ్ళడానికి దేవుడు పాలుని వాడుకున్నాడు. ఓకే, అలాగే యాకోబు రాసిన పత్రిక, మరి 1 పేతురు, 2 పేతురు, యోహాను 1, 2, 3, అలాగే రెవల్యూషన్ యోహాను భక్తుడు రాశాడు, యూదా రాసిన పత్రిక యూదా రాశాడు. ఇటు రీతిగా న్యూ టెస్ట్మెంట్ ఆథర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనము కంప్లీట్ గా బైబిల్ గురించిన అవగాహన మనకి వచ్చేసింది కదా. సో మనం అన్ని చూస్తూ వచ్చాం. క్రియేషన్ చూసాం, నోవాహు ఆర్క్ చూసాం, అలాగే పితరుల దశ మనం చూసాం, అలాగే న్యాయాధిపతుల సమయం చూసాం, దావీదు గురించి, దావీదు యొక్క నిబంధన గురించి మనం చూసాం, సొలొమోన్. ఇట్లా ఈ విధంగా చెప్పుకోవాలనుకుంటే పాత నిబంధన అంతా కూడా మనకి చాలా ఈజీగా, చాలా ఓవర్ వ్యూ కరెక్ట్ గా మనకి అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పటి వరకు పాత నిబంధన గ్రంథాన్ని టచ్ చేయని వాళ్ళము మనము బైబిల్ని ఒక్కసారి డస్ట్ దులిపి దేవుని యొక్క ప్రజెన్స్ లో ఈ స్క్రిప్చర్స్ ని మనము మెడిటేట్ చేయాలి. సో ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమ పద్ధతిలో మనము ధ్యానం చేస్తూ దాన్ని అర్థం కాకపోతే బైబిల్ స్టడీ చేస్తేనే మనకి రెవల్యూషన్ వస్తుంది. దాన్ని మనము అర్థం కాలేదు అని వదిలేస్తే మనకి ఎప్పటికీ అర్థం కాదు. దాన్ని ఏం చేయాలి అంటే, మనము బైబిల్ని ఒక భాగము తీసుకుని మనము స్టడీ చేయాలి. స్టడీ ఎలా చేయాలి అంటే, మనకి అర్థం కానప్పుడు మనతో పాటు ఉన్న సహవాసంలో ఉన్న బ్రదర్స్తో, సిస్టర్స్తో, తెలిసిన వాళ్ళతో మనము ఆ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా ఒక కొంత సమయం తీసుకుని ఒక స్టడీ సెషన్ లాగా వారానికి ఒక హాఫ్ అన్ అవర్, వారానికి ఒక 1 అవర్ ఒక పుస్తకాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ వారం అంతా మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుని డిస్కస్ చేస్తేనే మనకి స్క్రిప్చర్ అనేది అర్థమవుతుంది. అంతేగాని నాకు అర్థం కాలేదని వదిలేస్తే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేం. ఇప్పుడు వరకు మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ ఏ విధంగా, మరి దేవుడు ఎందుకు రాయించాడు, ఎవరి కోసం రాయించాడు, మనం ఇది చదవాలా వద్దా? ఇప్పుడు మనకు అర్థమవుతుంది, మనము చదవాలి. ఇది మన మూలము, ఇది మన జీవితం, ఇది మన రక్షణ ప్రణాళిక, ఇది దేవుని కార్యము. ఇటు రీతిగా దేవుడు నడిపించాడన్న విషయాలు ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూస్తా ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ పుస్తకం అంతా కూడా, ఈ ప్రజెంటేషన్ అంతా కూడా మరి ఈ బ్రదర్ అయిన గాడ్విన్ నికెల్సన్, ఈయన ఈ ఈ ప్రజెంటేషన్, మరి అలాగే ఈ యొక్క సమాచారం మనకి అందించాడు. అందుకే ఆయన చివరిగా ఒక ప్రార్థన చేస్తూ ఈ విధంగా, మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మరి చెప్తూ ఉన్నాడు, మనము ఎలా ఉండాలంట, ఫలించే వారం, మన తండ్రి నామం మహిమపరచబడినట్లు మనము ఫలించి ఆయన శిష్యులుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. 15వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న భాగాన్ని ఒక్కసారి మనము చదివితే, మనకి అక్కడున్న భాగం మనము చదివితే చూడండి, మీరు ఇంకా ఎక్కువగా ఫలించాలని, మరి ఫలించుట వలన నా తండ్రి నామం మహిమపరచబడుతుందని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఏమవుతామంట, మనం ఫలించటం వలన దేవుని నామము మహిమపరచబడు, అందువలనే మనము శిష్యులు అవుతామంట. ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో వారే ఆయన శిష్యులు. ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉండటం అంటే ఏంటి? క్రీస్తు వాక్యం, యేసు వాక్యం, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను. ఇప్పుడు దేవుడు జీవ వాక్యమై ఉన్న ఆయన్ని మనము ఆ జీవాహారాన్ని తినకపోతే ఆయన శిష్యులంగా ఎలా అవుతాం? ఆ జీవాహారం తినకపోతే మనకు ఆత్మకు ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది? మన సోర్స్ అంతా కూడా దేవుని వాక్యమే. మనము ఆ వాక్యమును మనము చదివినప్పుడు, ఆ వాక్యమును మనము గ్రహించినప్పుడు, ఆ గ్రహించిన వాక్యాన్ని మన యొక్క ప్రాక్టికల్ గా అమల్లో పెట్టినప్పుడు మాత్రమే మన జీవితాలు ఫలిస్తాయి. కేవలం వినేసి వెళ్ళిపోవడానికి వాక్యం కాదు. వాక్యం అంటే ఏంటంటే, అది దేవుని యొక్క హృదయ భారం, దేవుని యొక్క హృదయ ఆవేదన, దేవుని యొక్క హృదయ స్పందన, దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనుషుల కొరకు ఆయన రాయించి ఇచ్చిన లేఖనము, ఆయన చదవమని ఇచ్చిన ప్రేమ కావ్యము. అది మనం ఎప్పుడైతే చదువుతామో దాని ప్రకారం మనము మరి గ్రహించుకుని జీవించడానికి ఇష్టపడతాం. మనం ఎప్పుడైతే గ్రహించుకుని జీవిస్తామో అప్పుడు మనం ఆయన శిష్యులం అవుతాం. ఎప్పుడైతే మనం ఆయన శిష్యులం అవుతామో ఆయన నామము మన ద్వారా మహిమపరచబడుతుంది. శిష్యుడు ఎప్పుడు కూడా గురువు చెప్పిందే చేస్తాడు, తను సొంతమైనది చేయడు. ఈరోజు మన జీవితాలు దేవుని అనే వాక్యం చేత గవర్న్ చేయబడితేనే తప్ప మనం ఆయన శిష్యులం అవలేం. అంటే ఆయన అధికారానికి సంపూర్ణంగా మనము సరెండర్ అవ్వాలి. అబ్రహాం ఒక్కటి అన్నాడు, ఏమన్నాడు? అయ్యా,
గాడ్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ఎవ్రీథింగ్ అంటే అబ్రహాం అన్నాడు, ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ టు గివ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై లైఫ్ అన్నాడు. అబ్రహాము సమస్తం ఇచ్చాడు. దేవుడు తన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే ఈరోజు విశ్వాసులకు తండ్రి, సమస్త జనాలకు ఆశీర్వాదానికి కారణంగా అబ్రహాముని పితరుడుగా, మన పితరుడుగా, విశ్వాసులకు పితరుడుగా దేవుడు హెచ్చించాడు. మనము ప్రేయర్ చేయాలి. లవింగ్ లార్డ్, హెల్ప్ us టు లవ్ యువర్ వర్డ్, లిజన్ టు యువర్ వర్డ్, మెడిటేట్ యువర్ వర్డ్ అండ్ అబైడ్ బై యువర్ వర్డ్. దిస్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది ఇదే. దేవా, నాకు హెల్ప్ చేయి నీ వాక్యాన్ని ప్రేమించటానికి, నీ వాక్యాన్ని వినటానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి, నీ వాక్యంలో నిలిచి ఉండటానికి, నీలో నిలిచి ఉండటానికి నాకు సహాయం చేయదేవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలందరినీ బలపరిచి మరి ఆయన శిష్యులుగా మనల్ని చేయనుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఈ రోజుతో ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క ఓవర్ వ్యూ 8 సెషన్స్ మనము కంప్లీట్ చేసుకున్నాం. క్రియేషన్ స్టేజ్, ప్యాట్రియాకల్ స్టేజ్, ఎక్సోడస్ స్టేజ్, కాన్క్వెస్ట్ స్టేజ్, కింగ్డమ్ స్టేజ్, ఎగ్జైల్ స్టేజ్, రిటర్న్ స్టేజ్, ఇట్టి భాగాలుగా 39 పుస్తకాలను మనము చూస్తూ వచ్చాం. దేవుని యొక్క నిబంధనను చూస్తూ వచ్చాం. ఒక్కసారి మన మూలాలు ఎక్కడున్నాయో కనబడుతున్నాయి కదా. మనం పట్ల దేవుని ప్రణాళిక ఎంత ఉందో కనబడుతూ ఉంది కదా. మరి ఇప్పుడు మనము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాక్యమును మనము అర్థం చేసుకోవడానికి, చదవటానికి, మరి డిస్కస్ చేయడానికి దేవుడు మనకి సహాయం చేయాలని, మనము ఫలించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆశ కలిగి ఉన్నావా? దేవుడు మన జీవితాల ద్వారా, మనము ఫలించుట ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుందని చెప్తూ ఉన్నాడు. నీకు అట్టి ఆశ కలిగి ఉన్నావా? ఏదో భక్తుడిగా వెళ్ళి వస్తే దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఒక్కటే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఫలించుట వలన నా శిష్యులు అవుతారు. ఆ ఫలింపు ఎక్కడ వస్తుందంటే మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు. ఆయన వాక్యం మనము అర్థం చేసుకోకుండా మనం ఆయన శిష్యులం కాలేం. ఆయన వాక్యము తెలియకుండా మనం మాట్లాడలేం. ఆయన యొక్క ప్రేమ ఏమిటో మనము నిజముగా అర్థము చేసుకుంటే దేవునికి మనల్ని మనము సబ్మిట్ చేసుకుంటాం. ఈ సాయంకాల సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, ఇప్పటి వరకు నాకు ఈ రెవల్యూషన్ లేదు, ఇప్పటి వరకు నాకు ఈ విషయాలు తెలియవు. ఇక ఓల్డ్ టెస్ట్మెంట్ ఓవర్ వ్యూ ద్వారా నాకు ఎన్నో విషయాలు తెలియపరిచారు. ప్రభువా, నేను ఒక్క తీర్మానం చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా, నీ వాక్యాన్ని నేను చదువుతాను. ప్రభువా, నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను. ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానం చేసి ఆ ప్రకారంగా జీవిస్తాను. ప్రభువా, దేవా, అనేక మందికి నైనా నీకు వాక్యమును నేను బోధించడానికి నన్ను సంసిద్ధపరచు దేవా. నాకైతే ఆశ ఉంది ప్రభువా, నన్ను నడిపించు దేవా అని ఎవరమైనా మనము మన యొక్క హృదయంలో ఆ ప్రార్థన చేసుకుంటే దేవుడు మన ఆశను తీరుస్తాడు. ప్రియమైన వారలారా, మనం ఎవ్వరము యాదృచ్ఛికంగా రాలేదు. దేవుని ప్లాన్ లోనే వచ్చాం. ఏదో ఎవరో పిలిచారు నేను వచ్చాను అనటానికి లేదు. దేవుడు ఈ విషయాలు నీకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రమా, ఈ సందర్భాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడని నువ్వు గమనిస్తే దేవునితో ఒక ఒడంబడిక చేసుకో. దేవునితో ఒక నిబంధన చేసుకో. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఏమిటో మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నిబంధనలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా స్పష్టంగా మరి అర్థమైనట్లుగా దేవుడు మనకి బోధించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఒక తీర్మానం చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయము ప్రభా, మీరిచ్చిన ఈ ధన్యత కొరకు వందనాలు ప్రభా. నీ లేఖనములను దేవా నైనా నైనా క్రియేషన్ స్టేజ్ మొదలుకొని ప్రభా, నీ రక్షణ ప్రణాళిక యేసు ప్రభు వారి ద్వారా ఈ లోకానికి వచ్చిన సంగతులన్నీ కూడా ప్రభా నైనా మా మూలాలు, మా బీజాలు ఏ విధంగా ఉన్నాయో దేవా, ఎటు రీతిగా మేము తప్పిపోయామో, ఎటు రీతిగా నైనా మేము సాతాను యొక్క ప్రభావమునకు లోనై ఉన్నామో మా పితరుడైన ఆదాము ద్వారా తండ్రి, ఎటు రీతిగా మమ్మల్ని విడిపించడానికి ప్రభువా నువ్వు నైనా నోవాహును ఏర్పరచుకున్నావు, అబ్రహామును ఏర్పరచుకున్నావు, దేవా మోషేను ఏర్పరచుకున్నావు, దావీదును ఏర్పరచుకున్నావు. ప్రభువా తండ్రి, వీరందరికి ఇచ్చిన వాగ్దానాల ద్వారా యేసు ప్రభువారిలో మమ్మల్ని రక్షించారు. ప్రభా, మీకు స్తోత్రాలు. దేవా, ఇజ్రాయేలు ప్రజలను, అన్యజనులను దేవా ఐక్యము చేసిన వాగ్దానము ప్రభువా, మీ నూతన నిబంధన దేవా, ఇట్టి గొప్ప గ్రహింపును దేవా, ఇట్టి గొప్ప నైనా అర్థమును మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా నైనా మేము ప్రార్థించినట్లుగా నీలో నైనా మేము నిలిచి ఉండాలి ప్రభా. దేవా, నీలో మేము ఫలింపులో ఉండాలి ప్రభా. ఇట్టి కృపను మాకు దయచేయండి, ఇట్టి ధన్యతను మాకు దయచేయండి దేవా. ఈ దినం మొదలుకొని ప్రభా నైనా మేము వాక్యము చదువుతాం, వాక్యమును నేర్చుకుంటాం, వాక్య ప్రకారంగా జీవిస్తాం, అనేక మందిని నడిపిస్తాం ప్రభా. మా యొక్క ఆశను తీర్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.